సపోర్ట్ చేయొచ్చు, కానీ వాళ్ళ అత్యుత్సాహం చేసినామంటే ఎలక్షన్ టైంలో ఏమైనా కేసులు అయినాయి అంటే మాత్రం ఈ లోక్ అదాలత్లో కొట్టుపోయే కేసులు అయితే కావు. ఏమన్నా అయితే పెద్ద మొత్తం లైఫ్ లాంగ్ బాధపడతారు. ఎందుకంటే ఇప్పుడు రాను చిన్న ఏమైనా సెక్యూరిటీ గార్డ్ ఉద్యోగాన్ని కూడా పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికేట్ అడుగుతా ఉన్నాను. నాకు తెలిసి మీ ఊరికెళ్ళి బాగా మంది వచ్చారు పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికేట్. అంటే ఏంది, ఏం నా పైన ఏం కేసులు లేవు, దానికి సర్టిఫికేట్ ఇవ్వగలరని చెప్పి వాటి కోసం. అందుకే ఎలక్షన్ టైంలో ఏమన్నా ఉంటే మంచి స్వచ్ఛందంగా మంచి ప్రశాంతమైన వాతావరణంలో అది జరిగేటట్టు చూడండి. అంటే మనం ఏదో పర్సనల్గా తీసుకొని బట్ట తీసుకొని మొత్తం అది చేసుకొని అవసరం లేదు. ఎందుకంటే మనము 3 నెలలు 4 నెలలు మన పంట చేతికి వచ్చేదాకా కష్టపడతాం. వాటి మీద లాట్ నెంబర్ మీకు ఏమైనా డౌట్ ఉంటుంది. మీరు 3-4 నెలలు కష్టపడతారు. ఒకవేళ కొంత ఒక విత్తనం ఒక 10-20 మంది కొంటారు ఒకటే. ఫస్ట్ కొనే ముందు ఒకసారి వాళ్ళని అడుగురు. మీకు ఒక క్లస్టర్ ఉంటుంది. దీని క్లస్టర్కి ఒక ఏఓ ఉంటాడు, అన్న పైన ఏఓ ఉంటాడు, అగ్రికల్చర్ ఆఫీసర్ ఉంటాడు, ఎక్స్టెన్షన్ ఆఫీసర్ కూడా. మీరు ఏ డౌట్ ఉన్నా కూడా ఫస్ట్ వాళ్ళని అడుగురి వ్యవసాయానికి సంబంధించినంత వరకు. ఎందుకంటే 3-4 నెలలు మన కష్టం బట్టి వృధా కావద్దు. కానీ మనం 3-4 నెలలు కష్టపడతాం. తిండి కరెక్ట్ మనకు పంట చేతికి వచ్చిన టైం మనం నష్టపోయినాం అంటే ఎట్లుంటుంది. ఎవరి దాకా వచ్చినా ఉప్పు ఇట్లా లాక్కున్నట్టే ఉంటాయి. ప్రోగ్రామ్ ఎందుకంటే బాధితులకు అది బాగా బాధ ఉంటుంది. ఎందుకంటే అంత కష్టం చేసినాక కూడా ఒకసారి మీరే ఆలోచించారు. అంత కష్టం చేసినాక అరే మన పంట చేతికి రాకపోయి అన్నట్టు ఆ బాధ ఉండకుండా నేను ముందే చెప్తున్నాం. ఇంకొక వారం 10 రోజులు అయిందంటే అందరు బిజీ అయిపోతారు. అందరు నాట్లల్లో వాళ్ళ పళ్ళలో అందరూ బిజీ అయిపోతారు. ఇదే టైంలో మనకి ఏంటంటే మనకు కూడా కొన్ని కేసులు వచ్చినాయి. మన ఎడ్మిట్ నుండి కొన్ని కేసులు ఏంటంటే నకిలీ విత్తనాలు అని చెప్పి అవి ఇవి కొంతమంది కొన్నారు. అట్లాంటివి ఏం జరగకుండా అట్లాంటివి ఏం కొనకుండా చూసుకోండి. ఎందుకంటే ఏమన్నా ఫౌండేషన్ సీడ్ అని కూడా వస్తాయి. అంటే కంపెనీ నుండి మనకు వాళ్ళు డెవలప్మెంట్ కోసం అని చెప్పి కూడా కొన్ని సీడ్స్ తీసుకొని వస్తారు. అవి ఏమైనా ఉంటే వాళ్ళకి కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్ ప్రకారం వాళ్ళకి అగ్రిమెంట్స్ ఉంటాయి. అది ప్రాపర్గా బాధితులు ఉన్నారు ఇక్కడ ఈయన ఒక్కనే కాదు, ఇంకా నాకు 3-4 వచ్చారు అట్లా. వాటి కంపెనీ ప్రకారం వాళ్ళ అగ్రిమెంట్ ఉంటాయి. అది అగ్రిమెంట్ అవి ఉంటేనే వేసుకోరు. మళ్ళీ విత్తనాల కాడ కూడా నకిలీ విత్తనాలు అవి ఏమి కొనకండి. నకిలీ విత్తనాల కాడ అట్లనే సైబర్ క్రైమ్స్ కూడా కొన్ని అవుతూ ఉన్నాయి. ఫోన్లు తెలియకుండా ఏమైనా మెసేజ్లు వచ్చినాయని చెప్పి ఓటీపీలు వస్తున్నాయని చెప్పి మీకు లేకపోతే లాటరీలు వచ్చినాయని చెప్పి కొంతమంది ఫోన్ చేసి అడుగుతూ ఉంటారు. మీరు అంత ఎంతమంది ఖర్చు ఉంటాయి వచ్చినాయో ఫోన్లు గిట్ట. కోకోకోలా నుండి 10 లక్షలు గెలుచుకున్నారు, కోకోకోలా పెప్సీ కంపెనీ నుండి అని, లేకపోతే బ్యాంకు నుండి వాళ్ళ ఫోన్ చేస్తున్నామని చెప్పి అట్లా అందరికి చాలామంది ఖర్చు ఉంటారు అట్లా. అవి కూడా అట్లాంటి ఓటీపీలు కానీ మన పర్సనల్ డీటెయిల్స్ మన బ్యాంక్ డీటెయిల్స్ కానీ అవి కానీ ఎవరికి కూడా చెప్పద్దు. ఎవరికైనా చెప్పినామంటే మన ఫోన్లోకి వెళ్ళి డబ్బులు అన్నిటి కానీ మొత్తం లూటీ చేసేస్తాం. మన పిల్లల చేతిలో కూడా ఫోన్లు పెడతాం. అన్ని ఇప్పుడు డబ్బులు చేతిలో పెట్టుకొని తిరుగుతలేరు అందరూ. అప్పట్లోకి ఉన్న అంత ఫోన్పేలే. దుకాణం కడితే ఒక 10 రూపాయలకు కూడా ఫోన్పేనే అన్ని డబ్బులు. అందుకే మనం డబ్బులన్నీ మన ఫోన్లో పెట్టుకున్నాం కాబట్టి జాగ్రత్తగా ఉండాలి ఫోన్ విషయంలో. ఇంకొకటి మనం రీసెంట్గా చూసినాం, ఒకటి పూణేలో ఒక కార్ యాక్సిడెంట్, చిన్న పిల్లలకి ఇచ్చి కార్ యాక్సిడెంట్ చేసి పిల్లలకి ఇచ్చి. అట్లాంటి వాటిలలో మనం కూడా ఎవరైనా మన పిల్లలు ఎవరైనా ఉంటే లైసెన్స్ లేకుండా మాత్రం బండి ఇవ్వద్దాలి. లైసెన్స్ లేకుంటే బండి అస్సలకే ఇవ్వదు. ఎందుకంటే పెద్ద కేసు, చిన్న కేసు కాదు, మామూలు కేసు కాదు, బాగా పెద్ద కేసు అవుతుంది. అలా బండి ఇచ్చిన వాళ్ళ మీద కేసు అవుతుంది, నడిపెట్టే వాళ్ళ మీద కూడా కేసు అవుతుంది. ఇది ఒకటి ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. బండి ఇచ్చిన వాళ్ళ మీద కేసు అవుతుంది, పెద్ద కేసు, మళ్ళీ చిన్న కేసు కూడా కాదు, పెద్ద కేసు అవుతుంది, జైలుకు పోయే కేసు అవుతుంది.